సో హై గైస్, అల్లు అర్జున్ అన్న పుష్ప 2 సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిండో నేను సెపరేట్ గా చెప్పాను. ఈ రికార్డ్ ని రామ్ చరణ్ గారు బ్రేక్ చేస్తాడా లేడా కామెంట్ చేయండి. ముందే నేను ఇక్కడ రామ్ చరణ్ గారికి తక్కువ అంచనా అయితే అస్సలకి వేయట్లే. ఎందుకంటే మన టాలీవుడ్ కి ఫస్ట్ టైం 100 కోట్ల గ్రోత్ చూపించిన మొట్టమొదటి హీరో రామ్ చరణ్. తన కెరియర్స్ లో ఎన్నో రికార్డ్స్ మన తెలుగు ఎన్నో ఆల్ టైమ్ రికార్డ్ అయితే అందించండి అని చెప్పొచ్చు. అలాంటి సూపర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. తన అప్కమింగ్ మూవీస్ తో ఈజీగా పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టి కనిపిస్తుంది. RC16 తో ఈజీగా బ్రేక్ చేస్తాడు. 2000 కోట్లు అయితే పక్క కొడతాడు. ఆ లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్, భారీ హైప్ తో వస్తుందని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారు తన బాక్స్ ఆఫీస్ పుల్, తన మిస్టర్ బాక్స్ ఆఫీస్ స్టామినా అంటే చూపిస్తాడు. చాలా మంది అయితే సోషల్ మీడియాలో అయితే వారైతే జరుగుతుంది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కి ఎక్కువ క్రేజ్ ఉంది, రామ్ చరణ్ గారికి క్రేజ్ లేదు. రామ్ చరణ్ గారికి ఓన్లీ మెగా ఫ్యాన్స్ మాత్రమే సపోర్ట్ ఉన్నారు. అల్లు అర్జున్ అన్న ఒక బ్రాండ్, ఒక స్టార్డమ్, ఒక క్రేజ్ సంపాదించుకుండు. బట్ రామ్ చరణ్ గారు తన మెగా ఫ్యాన్స్ తోనే సరిదిద్దుకుంటుండు అని అంటున్నారు. ఇదైతే తప్ప అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అన్న క్రేజ్ అల్లు అర్జున్ అన్నది, రామ్ చరణ్ గారి క్రేజ్ రామ్ చరణ్ అన్నది. సోషల్ మీడియాలో అయితే కొట్టుకోవడం అయితే ఆపేయాల్సిందే. రామ్ చరణ్ అన్న అప్కమింగ్ మూవీస్ ఈజీగా పుష్ప రికార్డ్ని బ్రేక్ చేసి తన కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తాడు. వెయిట్ ఫర్ దట్. ఇది మన రామ్ చరణ్ గారు పుష్ప రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేడా? మీరేమనుకుంటున్నారు? ఆ ఒపీనియన్ గురించి కామెంట్ చేయండి.